ఒక రాజు చావుకు దగ్గరగా ఉన్నాడు. హ్మ్. దశాబ్దాల పాటు రాజ్యాన్ని ఏలాడు, యుద్ధాలు గెలిచాడు, ఒక సామ్రాజ్యాన్నే కట్టాడు. అవును. ఇప్పుడు ఆ సింహాసనాన్ని తన కొడుక్కి అప్పగించాల్సిన టైం వచ్చింది. కాని కేవలం కిరీటం తలమీద పెడితే సరిపోతుందా? అధికారం చేతికొచ్చినట్టేనా? ఆ సరిపోదు. అస్సలు సరిపోదు. దాన్ని నిలబెట్టుకోవడం ఎలా? ఈరోజు మనమొక పురాతన కథనం నుండి ఈ విషయాలను లోతుగా తవ్విచూద్దాం. మన చేతిలో ఉన్న ఆధారం రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయం. హ్మ్. దావీదు రాజు తన కొడుకు సొలొమోనుకు అధికారాన్ని ఎలా అప్పజెప్పాడో, ఆ తరువాత సొలొమోను ఆ రాజ్యాన్ని ఎలా తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడో చూడబోతున్నాం. ఇది కేవలం చరిత్ర కాదు. కాదు. ఇది పవర్ పాలిటిక్స్, ఫ్యామిలీ డ్రామా, అధికారం కోసం జరిగే భయంకరమైన పోరాటాల గురించి చెప్పే ఒక మాస్టర్ క్లాస్. సరిగ్గా చెప్పారు. అవును. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, అధికారం వారసత్వంగా రావచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి తెలివితేటలు, ధైర్యం, కొన్నిసార్లు చాలా కఠినమైన నిర్ణయాలు కూడా అవసరం. హ్మ్. ఈ అధ్యాయం సొలొమోను ఒక యువరాజు నుండి ఒక పవర్ఫుల్ కింగ్గా ఎలా మారాడో చూపిస్తుంది. అతని ముందున్న సవాళ్లేంటి, వాటిని ఎలా ఎదుర్కొన్నాడో చూద్దాం. సరే, అయితే దావీదు చివరి మాటలతో మొదలుపెడదాం. అతను చనిపోయే ముందు కొడుకు సొలొమోన్ను పిలిచి కొన్ని సలహాలు ఇస్తాడు. ఇవి 2 రకాలుగా ఉన్నాయి. అవును, చాలా భిన్నంగా ఉంటాయి. మొదటిది, నువ్వు దేవుడి మార్గంలో నడువు, ఆయన చెప్పినట్టు విను, అప్పుడు నువ్వు బాగుపడతావు అని చెప్పడం. ఇది చాలా గొప్ప ఆధ్యాత్మిక సలహా. అవును. కాని వెంటనే టోన్ మారిపోతుంది. 2 వ్యక్తుల పేర్లు చెప్తాడు, యోవాబు, షిమి. వాళ్ళనస్సలు వదలొద్దని చెప్తాడు. అదే. ఒకవైపు దేవుడు, ధర్మమంటూనే మరోవైపు పగ, ప్రతీకారం గురించి మాట్లాడటం. ఈ వైరుధ్యం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడే అసలైన రాజనీతి దాగుంది. దావీదుకు తెలుసు, దేవుడి ఆశీర్వాదం రాజ్యానికి పునాది అని. అందుకే ఆ మొదటి సలహా. సరే, కాని ఆ పునాది మీద కట్టిన భవనం నిలబడాలంటే లోపలున్న పురుగులను, పాత శత్రువులను ఏరివేయాలని కూడా అతనికి తెలుసు. అంటే యోవాబు, షిమి లాంటివాళ్లను. వాళ్లు కేవలం వ్యక్తిగత శత్రువులు కాదు, వాళ్లు రాజ్యానికి ప్రమాదకరం. కొత్తగా అనుభవం లేకుండా వస్తున్న సొలొమోనుకు వీళ్లు పెద్ద తలనొప్పిగా మారగలరని దావీదు భయం. ముందు యోవాబు గురించి చూద్దాం. అతను దావీదు సేనాధిపతి. ఎన్నో యుద్ధాల్లో దావీదు పక్కన నిలబడ్డాడు. మరి అంత నమ్మకస్తుణ్ణి ఎందుకు టార్గెట్ చేయమన్నాడు? యోవాబు నమ్మకస్తుడే, కాని అతను చాలా పవర్ఫుల్. కొన్నిసార్లు రాజు కంట్రోల్ కూడా దాటిపోయేంత. ఓహో. అతను దావీదుకు చెప్పకుండా 2 పెద్ద సేనాధిపతులను, అబ్నేరు, అమాసాలను చంపేశాడు. దావీదు మాటల్లో చెప్పాలంటే సమాధానకాలమందు యుద్ధరక్తము చిందించాడు. అంటే శాంతి సమయంలో హత్యలు చేశాడో? అవును, వెన్నుపోటు పొడిచి హత్యలు చేశాడు. ఇలాంటి వ్యక్తి రాజుకంటే తనే గొప్ప అనుకుంటాడు. రేపు సొలొమోను మాట వినకపోవచ్చు, లేదా అతనికి వ్యతిరేకంగా కుట్ర చేయొచ్చు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా. కరెక్ట్. అందుకే దావీదు చాలా స్పష్టంగా వాడి నెరసిన తల శాంతిగా సమాధిలోకి పోవడానికి వీల్లేదు అని చెప్తాడు. ఇది పగ కాదు, ఒక రకంగా చూస్తే ప్రివెంటివ్ పాలిటిక్స్. ఇక రెండో వ్యక్తి షిమి. ఇతని కథ ఇంకా విచిత్రంగా ఉంటుంది. అవును, షిమి బెన్యామీనీయుడు. ఇక్కడ ఈ గోత్రం గురించి మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఏంటది? ఇజ్రాయెల్ మొదటి రాజైన సౌలు కూడా బెన్యామీనీయుడే. దావీదు రాజయ్యాక ఆ గోత్రానికి అధికారం దూరమైందన్న అసంతృప్తి కొందరిలో ఉండేది. షిమీ శాపానికి ఆ రాజకీయ కోణం కూడా ఉంది. దావీదు తన కొడుకు అబ్షాలోము తిరుగుబాటు వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నప్పుడు ఈ షిమీ అందరి ముందు దావీదును దారుణంగా తిట్టాడు, రాళ్లు విసిరాడు. ఆ టైంలో దావీదు తన్ని చంపనని ప్రమాణం చేశాడు కదా? అవునా, చేశాడు. కాని ఆ అవమానాన్ని మర్చిపోలేదు. ఎందుకంటే రాజును బహిరంగంగా అవమానించిన వాణ్ణి వదిలేస్తే అది రాజు బలహీనతకు నిదర్శనమవుతుంది. ఇంకెవరైనా అలా చేయడానికి భయపడరు. సమాధిలోకి దిగేలా చూడు అని సొలొమోనుకు సూచిస్తాడు. ఇది వ్యక్తిగత అవమానానికి ప్రతీకారంలా కనిపించిన అసలు ఉద్దేశం రాజ్యాధికారాన్ని స్థిరపరచడం. సో దావీదు చనిపోయాడు, సొలొమోను రాజయ్యాడు. సింహాసనం ఎక్కిన వేడికూడా తగ్గకముందే అతనికి మొదటి పరీక్ష ఎదురైంది. అవును, అది కూడా సొంత అన్ననుంచే, అదోనియా. అతను ఇదివరకే రాజవ్వాలని ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మరో స్కెచ్చేశాడు. ఈసారి ఏం చేశాడు? ఈసారి అతను చాలా తెలివిగా అడుగువేశాడు. నేరుగా సొలొమోనుతో మాట్లాడకుండా సొలొమోను తల్లి అయిన బత్షెబ దగ్గరికి వెళ్తాడు. ఓకే. అక్కడ చాలా వినయంగా ఒక చిన్న కోరిక కోరతాడు. దావీదు చివరి రోజుల్లో ఆయనకు సేవ చేసిన అమ్మాయి అబీషగును నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని.
పైకి చూస్తే ఇది చాలా అమాయకమైన కోరికలా ఉంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అంతే కదా? అంతే. కాని ఒక్క నిమిషం. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం అంత పెద్ద నేరమా? పైగా అతను సొలొమోను తల్లి దగ్గరకు వచ్చాడు. అంటే మంచి ఉద్దేశంతోనే, పెద్దల అనుమతితోనే అడిగాడేమో అనిపించవచ్చు కదా? ఇక్కడే ఉంది అసలైన రాజకీయ చదరంగం. ఏంటది? ఆ కాలపు ఆచారం ప్రకారం చనిపోయిన రాజుగారి భార్యలను గాని ఉపపత్నులను గాని పెళ్లి చేసుకోవడమంటే సింహాసనం మీద తన హక్కును ప్రకటించుకోవడంతో సమానం. ఓహో! అంతకుముందు అబ్షాలోం కూడా దావీదు ఉపపత్నులతో బహిరంగంగా గడిపి తన అధికారాన్ని ప్రకటించుకున్నాడు. అభిషేకు దావీదుకు భార్య కాకపోయినా ఆమె రాజు అంతఃపురంలోని వ్యక్తి. అంటే రాజుకు సంబంధించిన వ్యక్తి అనమాట. అవును. ఆమెను సొంతం చేసుకోవడమంటే రాజుకు సంబంధించిందాన్ని నేను తీసుకుంటున్నాను, అంటే నేనే అడిత రాజును అని పరోక్షంగా చెప్పడం. అదోనియా బత్షెబతో నిజానికి రాజ్యము నాదే కదా అని అనడంలోనే అతను ఉద్దేశం బయటపడింది. ఓహో! అంటే ఇది చిన్న కోరిక ముసుగులో వేసిన ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడ అనమాట. మరి సొలొమోన్ ఎలా స్పందించాడు? సొలొమోను రియాక్షన్ చాలా ఫాస్ట్గా, చాలా కఠినంగా ఉంది. బత్షెబా వచ్చి ఈ విషయం చెప్పగానే అతనికి మొత్తం గేమ్ అర్థమైపోయింది. హ్మ్. అతను తన తల్లి అమాయకత్వాన్ని పక్కనపెట్టి, అభిషకుడు మాత్రమే ఎందుకు అడుగుతున్నావు? వాడు నా అన్న కదా, వాడు కోసం, యాజకుడైన అబ్యాతారు కోసం, సేనాధిపతి యోవాబు కోసం ఏకంగా రాజ్యమే అడిగేయొచ్చు గదా అని అంటాడు. అంటే ఆ కోరిక వెనుక ఉన్న కుట్రను గ్రహించాడు. ఒకే ఒక్క క్షణంలో. ఈ చిన్న కోరిక వెనుక అదోనియా, యాజకుడు అబ్యాతారు, సేనాధిపతి యోవాబు ఈ ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి కుట్ర పన్నుతున్నారని గ్రహించాడు. అంటే ఒక చిన్న సంఘటనతో మొత్తం కుట్రను బయటపెట్టాడు. ఆ తర్వాతేం చేశాడు? ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఈరోజు అదోనియా చావక తప్పదు అని ప్రమాణం చేసి తన నమ్మకస్తుడైన బెనాయాను పంపి ఆ పని పూర్తి చేయిస్తాడు. ఓ! ఈ ఒక్క దెబ్బతో తన పాలనను సవాలు చేసే ఏ చిన్న ప్రయత్నాన్ని కూడా సహించనని, అది సొంత అన్నైనా సరే వదిలిపెట్టనని ఒక స్పష్టమైన, భయంకరమైన సందేశాన్ని అందరికీ పంపాడు. అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ఇది మొదటి, అత్యంత కీలకమైన అడుగు. ఖచ్చితంగా. సరే, అదోనియా కథ ముగిసింది. కాని అతనితో పాటు కుట్రలో పాల్గొన్నవాళ్లు ఇంకా ఉన్నారు కదా? ఉన్నారు. వాళ్లలో ముఖ్యమైన వ్యక్తి దావీదుకే తలనొప్పిగా మారిన యోవాబు. ఇప్పుడు అతని వంతు వచ్చింది. అవును. ఇక్కడ సొలొమోను చాలా తెలివిగా ప్రవర్తించాడు. అందరినీ ఒకే గాటన కట్టలేదు. ఓకే, ఎలా? ముందుగా యాజకుడైన అబ్యాతారును పిలిపిస్తాడు. అతను కుట్రలో భాగస్వామి, కాబట్టి నిజానికి చావాల్సిందే. కాని సొలొమోను అతని గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఏం గతం? అబ్యాతారు తన తండ్రి దావీదుతో పాటు కష్టకాలంలో ఉన్నాడు. దేవుని మందసాన్ని మోశాడు. ఆ సేవను గౌరవిస్తూ అతనికి ప్రాణభిక్ష పెడతాడు. చంపలేదనమాట. చంపలేదు. కేవలం యాజక పదవి నుంచి తీసేసి, నీ పొలాలకి నువ్వు వెళ్ళిపో అని ఊరికి పంపించేస్తాడు. దీనివల్ల అతని రాజకీయ పలుకుబడి పోయింది. కాని అనవసరంగా రక్తం పారలేదు. ఇక అసలైన వ్యక్తి యోవాబు. విషయం తెలిసి అతనేం చేశాడు? అతను కూడా చాలా తెలివైనవాడు కదా? తన చావు ఖాయమని యోవాబుకు అర్థమైపోయింది. వెంటనే పారిపోయే దేవుని గుడారంలోకి వెళ్ళి బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటాడు. బలిపీఠపు కొమ్ములనా? ఎందుకు? ఆ రోజుల్లో బలిపీఠం కొమ్ములు పట్టుకోవడం అంటే దేవుడి శరణు కోరినట్లే. అదొక రకమైన డివైన్ శాంక్చురీ. సాధారణంగా అక్కడ ఎవ్వరినీ చంపకూడదు. యోవాబు ఆ నమ్మకంతోనే అక్కడికి పారిపోయాడు. మరి సొలొమోనేం చేశాడు? దైవ సంబంధమైన నియమాన్ని గౌరవించి అతన్ని వదిలేశాడా? లేదు. యోవాబు చేసిన నేరాలు అలాంటివి కావని సొలొమోను అభిప్రాయం. అతను బెనాయాను పంపించి యోవాబును బయటకు రమ్మంటాడు. యోవాబొచ్చాడా? నేను రాను, ఇక్కడే చస్తాను అని మొండికేస్తాడు. అప్పుడు సొలొమోను ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటాడు. ఏంటది? వాడు చేసిన నిరపరాధ హత్యలకు శిక్ష పడాల్సిందే. ఆ పాపం నామీద, నా తండ్రి కుటుంబం మీద ఉండకూడదు. వాడిని అక్కడే ఆ బలిపీఠం దగ్గరే చంపేయండి అని ఆదేశిస్తాడు. వామ్మ! దీని ద్వారా 2 బలమైన సందేశాలు పంపాడు. 1, చట్టం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. 2, పవిత్ర స్థలాలను అడ్డుపెట్టుకుని నేరస్తులు రక్షణ పొందలేరు. అంటే పవిత్ర స్థలంలోనే హత్యకు ఆదేశించాడు. ఆ తర్వాత తన టీంను సెట్ చేసుకున్నాడు గదా? ఖచ్చితంగా. అది చాలా ముఖ్యమైన చర్య.
యోవాబు స్థానంలో తన నమ్మకస్తుడైన బెనాయాను సేనాధిపతిగా, అబ్యాతారు స్థానంలో సాదోకును ప్రధాన యాజకుడిగా నియమించాడు. దీనితో సైన్యం, మతపరమైన అధికారం రెండూ పూర్తిగా తన కంట్రోల్లోకొచ్చాయి. పాతతరం నాయకులను పక్కకు తప్పించి తనకంటూ ఒక లాయల్ టీంను ఏర్పాటు చేసుకున్నాడు. రాజ్యం మీద అతని పట్టు ఇప్పుడు మరింత బిగిసింది. ఇక చివరి వ్యక్తి, దావీదు లిస్ట్లో ఉన్న ఆఖరి పేరు షిమీ. ఇక్కడే అసలు సమస్య ఉంది. అవును, పెద్ద సమస్య. దావీదు అతన్ని చంపనని ప్రమాణం చేశాడు. మరి సొలొమోను ఆ ప్రమాణాన్ని మీరకుండా తన తండ్రి కోరికను ఎలా నెరవేర్చాడు? ఇది మామూలు ప్లాన్ కాదు, దాదాపు ఒక చెస్ గేమ్లా ఉంది. అవును, ఇది సొలొమోను రాజకీయ చతురతకు పరాకాష్ట. ఒక నాయకుడు చట్టాన్ని, మాటను గౌరవిస్తూనే తన శత్రువును ఎలా తొలగించగలడో చెప్పడానికిదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఏం చేశాడు? అతను షిమీని పిలిపిస్తాడు. చాలా ప్రశాంతంగా మాట్లాడతాడు. చూడు షిమీ, నువ్వు యెరూషలేంలో ఒక ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండు. ఈ నగరం దాటి అస్సలు బయటకు వెళ్ళొద్దు. ఓకే. నువ్వు ఏ రోజు అయితే బయటకు అడుగు పెట్టి కిద్రోను వాగు దాటుతావో ఆ రోజే నీ చివరి రోజు, గుర్తుపెట్టుకో అని ఒక కండిషన్ పెడతాడు. అంటే అతన్ని చంపను, కానీ హౌస్ అరెస్ట్ లాంటిది విధించాడు. దీనికి షిమీ ఒప్పుకున్నాడా? సంతోషంగా ఒప్పుకున్నాడు. ప్రాణాలు దక్కాయి కదా అని, రాజా, మీరు చెప్పింది చాలా బాగుంది, నేను మీ మాటకు కట్టుబడి ఉంటాను అని ప్రమాణం కూడా చేస్తాడు. అంటే సొలొమోను ఒక ఉచ్చు పన్నాడు. ఒక లీగల్ ట్రాప్ సెట్ చేశాడు. ఇప్పుడు బంతి షిమీ కోర్టులో ఉంది. వామ్మో, ఇది మామూలు ప్లాన్ కాదు. అంటే షిమీ ఆ నియమాన్ని అతిక్రమించే వరకు ఓపికగా ఎదురుచూశాడు. ఖచ్చితంగా. 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 సంవత్సరాలు ఓపికగా ఎదురుచూశాడు. 3 సంవత్సరాలా? అవును. 3 సంవత్సరాల తర్వాత షిమీ పనివాళ్ళిద్దరూ పారిపోయి గాతు అనే నగరానికి వెళ్తారు. వారిని వెనక్కి తీసుకురావడానికి షిమీ గాడిద మీద యెరూషలేం విడిచి కిద్రోను వాగు దాటి గాతు వరకు వెళ్తాడు. దొరికిపోయాడు. అవును. ఈ విషయం వెంటనే రాజుగారికి చేరింది. ఇక షిమీ పని అయిపోయినట్టే. ఆ తర్వాత జరిగిన సంభాషణ చాలా నాటకీయంగా ఉంటుంది. సొలొమోను షిమీని, నువ్వు మా నాన్నను తిట్టావు అని నిందించడు. అదే ఇక్కడున్న అసలైన వ్యూహం. సొలొమోను అతన్ని పిలిచి, యెరూషలేం దాటొద్దని నేను నీకు ఆజ్ఞాపించలేదా? ఆ మాటకు కట్టుబడి ఉంటానని నువ్వు ప్రమాణం చేయలేదా? మరి ఎందుకు నువ్వు మాట తప్పావు అని అడుగుతాడు. షిమీ దగ్గర సమాధానం లేదు. లేదు. అప్పుడు సొలొమోను అసలు విషయం చెప్తాడు. నువ్వు మా నాన్న దావీదుకు చేసిన కీడు నీకు తెలుసు. ఇప్పుడు ఆ పాపం నీ నెత్తిమీదికే వచ్చింది. యెహోవా నీకు శిక్ష విధిస్తున్నాడు అని చెప్పి బెనాయాను పిలిచి అతన్ని చంపమని ఆదేశిస్తాడు. అద్భుతం. అంటే దావీదును శపించినందుకు కాదు, రాజు ఆజ్ఞను ఉల్లంఘించి తను చేసిన ప్రమాణాన్ని తప్పినందుకు శిక్షించాడు. కరెక్ట్. దీనివల్ల దావీదు చేసిన ప్రమాణాన్ని సొలొమోను గౌరవించినట్టు అయింది. అదే సమయంలో తన తండ్రి కోరికను నెరవేర్చి ఒక ప్రమాదకరమైన శత్రువును చట్టబద్ధంగా తొలగించాడు. సరిగ్గా అదే. ఇది మాకియావెల్లి రాసిన ద ప్రిన్స్ పుస్తకంలోని సూత్రాలకు చాలా దగ్గరగా ఉంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కొన్నిసార్లు కఠినంగా ఉండక తప్పదు. ఈ సంఘటనలన్నిటి తర్వాత అధ్యాయం చివరి వాక్యం ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. అంటే దాంతో రాజ్యం మీద సొలొమోనుకు పూర్తి పట్టు దొరికింది అని. ఆ ఒక్క వాక్యం సొలొమోను చేసిన వాటన్నిటినీ క్రోడీకరిస్తుంది. కాబట్టి ఈ కథనం నుండి మనం గ్రహించేదేమిటంటే, సొలొమోనుకు రాజ్యం వారసత్వంగా వచ్చింది, కాని అధికారం కాదు. అధికారాన్ని అతను చురుకుగా, వ్యూహాత్మకంగా, కొన్నిసార్లు క్రూరంగా కూడా సంపాదించుకున్నాడు. తన తండ్రి ఇచ్చిన ఆధ్యాత్మిక, రాజకీయ సలహాలను బ్యాలెన్స్ చేసుకుని. అవును. తన ప్రత్యర్థుల ఎత్తుగడలను ముందుగానే పసిగట్టి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. అధికారం యొక్క స్వభావం గురించిది ఒక ముఖ్యమైన పాఠం. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కేవలం బలం లేదా దైవానుగ్రహం సరిపోదు. దానికి రాజనీతి, వివేచన, శత్రువుల ఎత్తుగడలను ముందుగానే ఊహించే నేర్పు అవసరం. సొలొమోను అవన్నీ చూపించాడు. అవును. తన పాలన ప్రారంభంలోనే ఈ లక్షణాలన్నింటినీ ప్రదర్శించి ఒక బలమైన రాజ్యానికి పునాది వేశాడు. ఇప్పటి నాయకులకు కూడా ఇందులో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ విశ్లేషణ నుండి ఆలోచించడానికి ఒక ప్రశ్న మిగిలి ఉంది. సొలొమోను తన రాజ్యాన్ని రక్తపాతంతో స్థిరపరుచుకున్నాడు. సొంత అన్న, తండ్రి నమ్మిన సేనాధిపతి వంటి వారిని కూడా చంపించాడు. అవును. ఒక బలమైన, స్థిరమైన పాలనకు ఇది తప్పనిసరి చర్యగా చూడాలా, లేక అధికారం కోసం చేసే క్రూరమైన చర్యగా చూడాలా?
ఒక నాయకుడు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి నైతికతకు, రాజకీయ అవసరానికి మధ్య గీతను ఎక్కడ గీయాలి?